ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా కృపచేత, ఉచితమైన కృపచేత పోయిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు ప్రభు మనల్ని కాపాడినందుకు నేను మనందరి పక్షంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాల పక్షంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు దేవునికి చెల్లిస్తున్నాను. అలాగే మీరు వింటున్నారు, వీక్షిస్తున్నారు, క్రొత్త వారికి తెలియజేస్తున్నారు. మిమ్మల్ని నేను మనసారి అభినందిస్తూ, ఇంకా ఎవరైనా మన మిత్రులు, స్నేహితులు, ఎదిగిన వారు, విరుగు పొరుగు ఎవరు ఉంటే వారికి పరిచయం చేయండి. వారు మనం కలిసి దేవుళ్ళు ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే రోజులు బాగోలేదు, ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. కనుక దేవునిలో ఎదగటం అనేదే ఒక ప్రధానాంశంగా, ముఖ్యమైనటువంటి జీవితంలో ఒక పని భాగం అన్నట్టుగా అనుకుని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, 5వ వచనం, 2 వచనాలు మనం చదువుకుందామండి. 7వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. జకర్యా గ్రంథంలో, ఎన్ని సంవత్సరములు మేము దుఃఖించున్నట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని కౌరు పంపారు. 5వ వచనం, దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియచేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను నాయన. వాక్యంలో ఉండేటువంటి గూఢార్థాన్ని గ్రహించడానికి కృప దయచేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి యేసు ప్రభు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తూ ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ఏది నిజ ఉపవాసం? ఏది నిజ ఉపవాసం అంటే ఏది నిజమైన ఉపవాసం అని ఆ క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు హగ్గయి, జకర్యా ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రవక్తలుగా ఉన్నారు. ఈ మాటలు ఈ జకర్యా గ్రంథంలో 7వ అధ్యాయం 2, 5 వచనాల్లో ఈ మాటలు పలికినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి హగ్గయి, జకర్యా ఇద్దరు కూడా ప్రవక్తలుగా ఉన్నారు. నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ వివరాలు చెప్తాను. ఇది కిస్లేవు మాసం. కిస్లేవు బబులోను నెల. ఇది వాస్తవానికి యూదుల నెల కాదు. వాళ్ళు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు కదండి. అప్పుడు కొన్ని నెలలను వాళ్ళు ఇందులోకి పెట్టుకున్నారు. ఇది జనరల్గా మన నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వచ్చేటువంటి నెల ఈ కిస్లేవు మాసం అనేది. బబులోను దేశం నుంచి కొంతమందిని వారు యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు, యాజకులకు ఒక చిన్న కబురు పంపించారు, లేకపోతే ఒక రాయబారం పంపించారు. ఏమనంటే, మేము ఈ 5వ నెలలో 7వ నెలలో ఇంకా ఉపవాసం చేయమంటారా అని. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బబులోను చెరలో ఉన్నంతకాలం కూడా వారు ఉపవాసం ఉండేవారు, ఉపవాసం ఉండేటువంటి వారు. క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరం ఆ ప్రాంతంలో బబులోను రాజు లేకపోతే ఆయన పరివారం ద్వారా యెరూషలేము దేవాలయం, యెరూషలేము పట్టణం ఇవన్నీ కూడా కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రవక్తల గురించి చెప్పాను మీకు, హగ్గయి, జకర్యా అని. ఈ 7వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి సంఘటన మనకి 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8, 9 వచనాల్లో మనం చూస్తాం. అంటే దాని బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తున్నాను అనమాట అండి. ఏది జకర్యా 7:2లో ఆ మాటలు వారు పలకటానికి అసలు కారణం ఏంటంటే, మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు, అంటే ఆయన పరిపాలన ప్రారంభించిన 19వ సంవత్సరంలో 5వ నెలలో 7వ దినమున, 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్నటువంటి ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లంటిని అగ్ని చేత కాల్చివేసెను.
కాల్చేసి వీళ్ళని బబులోనుకు బందీలుగా కొంతమందిని చనిపోయే వాళ్ళు చనిపోయారు, పారిపోయారు, దొరికిన వాళ్ళని బబులోని దేశానికి బందీలుగా పట్టుకుపోయాడు అనమాట అండి ఈ నెబుజరదాను అనేటువంటి వాడు నెబుకద్నెజరు కాలంలో. ఇక 7వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం కదండి. 7వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ సంగతి ఏంటంటే గెదల్యా అనేటువంటి వ్యక్తి హత్య గావించబడ్డాడు. గెదల్యా అనేటువంటి వ్యక్తి 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం, ఇందాక 8-9 వచనం చదివాం, ఇప్పుడు 25వ వచనం చదువుతున్నాను. 25వ అధ్యాయం 25వ వచనం. అయితే 7వ మాసమందు, ఇందాకడదేమో 5వ మాసం, ఇప్పుడు 7వ మాసమందు రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకుని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యోధులను కల్దీలను అతడు హతము చేసెను. ఇది 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. ఇంతవరకే మనకు తెలుసు. అయితే దీనికి వివరం ఎక్కడుంది అంటే ఇర్మియా గ్రంథంలో గనక మనం వెళ్ళగలిగితే ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం మొదటి 10 వచనాలు కూడా చదివితే కొంచెం మనకి వివరంగా తెలుస్తుంది. చదువుతున్నాను, గమనించండి. 7వ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడునకు ఇష్మాయేలును వాడు అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ 10 మంది మనుషులను లేచి షాఫాను మనవడును అహీకాము కుమారుడునైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశము మీద అతనిని అధికారిగా నియమించినందున అతన్ని చంపిరి. ఈ గెదల్యాను బబులోను రాజు ఈ యెరూషలేముకు ఆయనను అధికారిగా గవర్నర్గా నియమించాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆయన్ని చంపేశారు. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన కల్దీయులను ఇష్మాయేలును చంపాను. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికిని తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకుని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన 8 మంది పురుషులు యెహోవా మందిరమునకు పోవుటకై నైవేద్యములు ధూపద్రవ్యములు చేత పట్టుకుని షెకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలు నుండి బయలుదేరి వెళ్ళి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండి అని చెప్పాను. వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుషులు ఇష్మాయేలుతో పొలంలో దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మల్ని చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి ఆ రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయేషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దానిని నింపెను. ప్రియమైన వర్లరా, ఇప్పుడు ఇందాక 2వ రాజుల గ్రంథం 25-25లో చంపబడిన దాని యొక్క అక్కడ క్లుప్తంగా వ్రాయబడి ఉంది. ఈ ఇర్మియా 41వ అధ్యాయం మొదటి నుంచే 10 వచనాలు, నేను 9 వచనాలు చదివాను. ఆ 10 వచనాలు చదివితే అసలు మనకి ఏం జరిగింది, ఈ గెదల్యా అనే ఆయన ఎందుకు చంపబడ్డాడు అనేది మనకి అర్థమైంది. అయితే ఇది జరిగిన తర్వాత వీళ్ళు బబులోను దేశానికి చెరగొని పోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఈ 5వ నెలలో 7వ నెలలో వారు ఉపవాసం ఉండడం ప్రారంభించారు. 5వ నెలలో 7వ నెలలో వారు ఉపవాసం ఉండడం ప్రారంభించారు. అయితే ఈ ఉపవాసం దేవుడు చెప్పింది కాదు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బాగా గమనించాలి, దేవుడు ఈ దినాల్లో మీరు ఉపవాసం ఉండండి అని చెప్పలా, వారు ఈ ఉపవాసాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఎందుకు ఈ ఉపవాస దినాలంటే వారు తమ బంధువర్గాన్ని కోల్పోయారు, ఆస్తిపాస్తులు కోల్పోయారు, తమ ఇళ్ళు కాల్చబడ్డాయి, అలాగే అధికారుల కుటుంబాలు కూడా నాశనం అయిపోయాయి ఈ దాడిలో. అందుచేత వారు ఉపవాసం ఉండి
ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ గెదల్యా అన్న ఆయన్ని ఆ బబులోను రాజు చేశాడు, యెరూషలేములో గవర్నర్గా నియమించాడు. ఇప్పుడు ఆ గవర్నర్ చంపబడ్డాడు. వీళ్ళింకా ఇప్పుడు ఈ కబురు పుట్టిన వాళ్ళేమో బబులోను దేశంలో చెరలో ఉన్నారు. యెరూషలేముకు రాయబారులను పంపారు. మేము 5వ నెలలో 7వ నెలలో ఇప్పటిదాకా ఉపవాసం ఉంటూ వచ్చాం, ఇక ముందు కూడా ఉండాలా అని వాళ్ళు పంపినటువంటి ఆ కబురును విశ్లేషిస్తూ ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడడం జరిగింది. అయితే ఉపవాసం దేనికి ఉండాలి? నువ్వు కోల్పోయిన ఆస్తిని బట్టి ఉండాలా, నీ బంధువర్గాన్ని బట్టి ఉండాలా, లేకపోతే రాజులను బట్టి, రాజ్యాలను బట్టి, అధికారులను బట్టి నువ్వు ఉపవాసం ఉండాలా, లేకపోతే నీ విశ్వాస జీవితం భ్రష్టమైంది కనుక దాని కొరకు ఉపవాసం ఉంటావు, లేకపోతే మారు మనసు నేను పొందాలి, ఆ పొందడం కోసం దానికి ముందుగా ప్రాథమికంగా నేను ఉపవాసం ఉంటే తప్ప నేను మారు మనసులోకి రాలేను కనుక అనే ఉద్దేశంతో నువ్వు ఆ ఉపవాసం ఉంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్తలు, ఇప్పుడు హగ్గయి జకర్యా కాలం అని చెప్పాను కదండి, ఆ ప్రవక్తలు కానీ అంతకు ముందున్న ప్రవక్తలు కానీ వారు ఏం చెప్పారు, వీరేం చేస్తున్నారు, వారు చెప్పింది వేరు, వీరు చేసేది వేరు. ఎందుకు ఇంత నాశనం జరిగింది? ఇప్పుడు ఇందాక ఇర్మియా 41వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదవగా యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు, రాజులు లాంటి వాళ్ళు, అధికారులు, గృహాలు ఇవన్నీ కాల్చబడ్డాయి. దేవాలయం కాల్చబడింది, కూల్చబడింది, చంపబడ్డారు. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి పారిపోయిన వారు, అడవుల్లోకి పారిపోయిన వారు ఏదో కొద్దిమంది ఉన్నారు, మిగతా వాళ్ళని బందీలుగా. ఇంత నష్టం జరగడానికి, ఇంత కష్టం జరగడానికి, బందీలుగా ఇశ్రాయేలు ప్రజలు కొనుక్కోబడడానికి కారణం ఏంటి? అసలు కారణం గురించి ఆలోచన చేయట్లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? వారి యొక్క అవిశ్వాసం, వారి యొక్క ప్రార్థన లేమి, అలాగే దేవుని యందు వారు నమ్మకం ఉంచకపోవటం, దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం, ఇవే కదా కారణం. అది వదిలిపెట్టారు. అది వదిలిపెట్టి మేము ఆస్తి పోగొట్టుకున్నాం కనుక ఉపవాసం ఉంటాం, మా పెద్దలు చచ్చిపోయారు కనుక ఉపవాసం ఉంటాం, మా ఇల్లు కాల్చబడ్డా కనుక మేము ఉపవాసం ఉంటున్నాం, మా అధికారులు చంపబడ్డారు కనుక మేము ఉపవాసం ఉంటున్నాం, ఇప్పటిదాకా ఉన్నాము, ఇక ముందు కూడా ఉండాలా? బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ గెదల్యా కోసమేమో 7వ నెల, అంతకుముందేమో 5వ నెలలో వారు ఉపవాసం ఉండటం అనేది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో దేవుడైన యెహోవా వీరి యొక్క ఉపవాస దినాల గురించి వారు కౌరు పెట్టిన దానికి సమాధానంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, జకర్యా 14:12లో, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గము వలన, క్షేమము వలన, తెగులు వలన నేను వారిని నాశనము చేసేదను. ఉపవాసం ఉంటే నాశనం చేస్తాడా దేవుడు? ఉపవాసం ఉంటుంటే నాశనం చేస్తాడా? మరి ఎందుకు నాశనం చేస్తానని ప్రవక్త ద్వారా ఆయన పలికించాడు? ప్రవక్త ద్వారా ఆయన ఎందుకు కౌరు పంపాడు? తన మాట ప్రవక్త ద్వారా ఎందుకు తెలియజేశాడు అంటే, ఈ ఉపవాసం ఉండటం అనేది పశ్చాత్తాపంతో కానీ, పాప ప్రక్షాళన కొరకు కానీ, తమ జీవితాల యొక్క పునరుద్ధరణ కొరకు మాత్రం కాదు. కోల్పోయిన దాని కొరకు ప్రార్థన చేస్తున్నారు, కోల్పోయిన దాని కొరకు ఉపవాసం ఉంటున్నారు. ఇక 5వ నెల 7వ నెల ఒక రోజు దానికోసం కేటాయించాం, మేము అలా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విమర్శిస్తున్నాను అనుకోకండి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉపవాసం చేస్తూ ఉంటాం. కొంతమంది ఏం చెప్తారంటే, నేను బుధవారం ఉపవాసం ఉంటానండి, మంచిది. నేను శుక్రవారం ఉపవాసం ఉంటానండి, ఎందుకంటే అది ప్రభువు సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన రోజండి, మంచిది. కొంతమంది శనివారం అలవాటు చేసుకున్నారు, ఆదివారం కూడా ఒకవేళ కొంతమంది ఉపవాసం ఉంటే ఉండొచ్చు. కరెక్టే. ఎందుకు ఉంటున్నావు? దేని కొరకు నీవు ఉంటున్నావు? యేసయ్య కూడా ఈ ఉపవాస దీక్షలో ఉన్న వారిని గురించి కొన్ని మాటలు ఆయన చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, కొండ మీద ప్రసంగంలో, 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం కదండి. ఆ 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు ఏమన్నారంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. గమనించారా? ఉపవాసం ఉంటున్నట్లు ఎవరికి తెలియకుండా ఉపవాసం ఉండండి. కానీ మీరేం చేస్తున్నారంటే, నేను ఉపవాసం ఉన్నానని అందరికీ తెలియాలి, నేను ఉపవాసం ఉంటున్నానని అందరికీ అర్థం అవ్వాలి, గ్రహించాలి.
ముఖాలు వికారం చేసుకుని నీరసంగా కనపడి, ఏమండి మనకు దైవజనులు అంటున్నారు ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుని ఉప్మా తింటే సరిపోదని అంటున్నాడు ఆయన. ఒకవేళ ప్రాస కలిసిందని ఆయన మాట్లాడచ్చు, కానీ అందులో వాస్తవం ఉంది. ఎందుకుంటున్నాను ఉపవాసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలు చేసేటువంటి ఉపవాస దీక్షను, నా మాట బాగా గమనించండి, దేవుని బిడ్డలు చేసేటువంటి ఉపవాస దీక్షను దేవుడు చాలా సీరియస్గా పరిశీలిస్తున్నాడు, లేకపోతే తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. అందులో ఉండేటువంటి వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఆ ఉపవాసంలో ఇంటెన్షన్ ఏంటి? నేను ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతి శనివారం లేకపోతే ప్రతి బుధవారం లేకపోతే ప్రతి మంగళవారం లేకపోతే ప్రతి ఆదివారం ఏదో ఒక రోజు పెట్టుకుని ఆ రోజు ఇక నేను ఉపవాసం ఉంటానని అనుకుని ఉండటం వలన ఫలితం ఏంటి? దేని కొరకు ఉంటున్నావు? అసలు నీ తప్పులు, నీ పాపాలు, నీ అపరాధాలు విరోధంగా దేవుని ఆజ్ఞలను కాదని వీటన్నిటి కొరకు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు 5వ నెలలో 7వ నెలలో వారు అలవాటుగా చేసినట్టుగా మనం ఒకవేళ చేస్తున్నామేమో. 3 మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఉపవాస ప్రార్థనలో మారు మనసు, రిపెంటెన్స్ అనేది ఉండాలి. ఒక మొదటి అంశం అది. ఎందుకంటే మన జీవితంలో ఏవేవో అలవాట్లు ఉండిపోయినాయండి. అందులో కొన్ని అలవాట్లు క్రానిక్ అనమాట అండి. ఏది మన క్రానిక్ డిసీజ్ అంటాం చూసారా, అలాగే కొన్ని క్రానిక్ పరిస్థితులు ఉంటాయండి, పాతుకుపోయినటువంటి పరిస్థితులు. కనుక వాటి నుంచి బయటపడడం కోసం, వాటి నుంచి బయటకు రావడం కోసం నువ్వు ప్రార్థన మొదలు పెట్టాలి. ఉపవాస ప్రార్థనలో మొదటిది ఏంటంటే రిపెంటెన్స్, మారు మనస్సు ఉండాలి. రెండవది రిఫార్మేషన్ అంటే పునరుద్ధరణ జరగాలి. ఈ జీవితంలో పునరుద్ధరణ జరగాలి, రిఫార్మ్ అవ్వాలి. పాతవి గతించును క్రొత్తవాయును అని పౌలు గారు చెప్పారు చూస్తారా, అలాగే ఈ జీవితంలో ఉండేటువంటి పాతది పోయి క్రొత్తది రిఫార్మ్ అవ్వడానికి ఈ ఉపవాస దీక్షలో ఈ ఉపవాస దీక్ష ఒక సాధనంగా నీ జీవితంలో ఉపయోగపడాలి. మూడవది రికన్సిలియేషన్, దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడటంతో పాటు ఒకవేళ మన తోటి వారితో ఏవైనా విభేదాలు అనుకుంటే వారితో కూడా మనం సమాధాన పడాలి. గమనించారా? మారు మనస్సు, పునరుద్ధరణ, సమాధానపరచబడటం, రిపెంటెన్స్, రిఫార్మేషన్, అలాగే రికన్సిలియేషన్. ఇవి లేకోకుండా నువ్వు అలవాటుగా చేసేటువంటి ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగం లేదు. ఎందుకు ఈ మాటలు నేను కొంచెం కఠినంగా చెప్తున్నాను? మీరు బాధపడకూడదు, పడాలి. ఆ ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఎలాగ పొందలేం, ఒప్పుకుందాం. ఎందుకంటే నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన చెప్పారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధతకు సమానమైన స్థాయికి మనం ఎదగగలమా? ఎదగలేం. కనీసం ఆ స్థాయికి రాకపోయినా ఆయన సన్నిధిలో ఉండగలిగే ధన్యతను సంపాదించుకోవాలి, ఆయన సన్నిధిలో ఉండగలిగేటువంటి యోగ్యతను మనం సంపాదించుకోవాలి. అంచేత మన జీవితాల్లో ఈ 3 పాయింట్స్ లేని ఉపవాస ప్రార్థన దానివల్ల మనకు మేలు కలగకపోగా దేవుని యొక్క శిక్షకు కనుక ఒకవేళ మనం గురవుతున్నామేమో, దేవుని యొక్క పనిష్మెంట్ మన మీదకి వస్తుందేమో, అది కూడా మనం ఆలోచించడం మంచిదని సమయంలో మీకు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఏం చేతనంటే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, మీ నైవేద్యము వ్యర్థము. ఎందుకంటే ఆయన అర్పించే ఇంటెన్షన్ ఎలా ఉందో చూస్తున్నాడు. ఉపవాసం చేసే దాంట్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటో చూస్తున్నాడు, ప్రార్థించే దాంట్లో ఉన్న ఇంటెన్షన్ ఏంటో చూస్తున్నాడు ఆయన. కనుక మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. చూడండి, ఏకంగా వ్యర్థం, పైగా అది అసహ్యం పుట్టిస్తుందటండి. దానిని ఇక తేకండి. అమావాస్యయు, విశ్రాంతి దినము, సమాజ కోట ప్రకటనము జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. అందరూ అదే పరిస్థితుల్లో ఉండి ఉపవాస ప్రార్థన చేయడం వల్ల అసలు లేక అలాంటి కార్యక్రమాలు
దేవునికి చెల్లించేటువంటి అర్పణలు, నైవేద్యాలు ఇవేవి కూడా ఆయనకు ఇష్టం లేదని చెప్తున్నారు. అవి నా మనసుకు కష్టం కలిగించేవి, ఇవి కాదు. ఇవన్నీ పైకి కనిపించేవి మనుషులు చూస్తారు, కానీ హృదయం యొక్క ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో నీ హృదయాలోచనలు ఎలా ఉన్నాయి. అందుకనే ఇవాళ మనం ధ్యానం చేసే వాక్యానికి ఏది నిజ ఉపవాసం అనే క్యాప్షన్ పెట్టుకున్నాం కదండి. మనం ఆలోచన చేయటం మంచిది. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇదే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రభువు ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చెదరు. కేవలం నోరు పలకటం, ఎందుకు పలుకుతున్నప్పుడు శబ్దం వస్తుంది, అందరూ వింటారు. ఆ వినడం కోసం వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. పెదవులు స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి, అంత బాగుంది, కానీ హృదయంలో దేవునికి చోటు లేదు. ఆయన ఈ పెదవులు ఏం చేస్తున్నాయి, శబ్దం వస్తుందా, ఏం పలుకుతున్నారు, ఆ పదాలు చాలా గంభీరమైన పదాలు, లేకపోతే తెలుగులో నీకున్న పాండిత్యాన్ని అంతటిని ఒలగబోసే పదాలు వాడుతున్నావా, ఇంగ్లీష్లో నీకున్నటువంటి ఆ పట్టును సాధించావు కనుక అది ప్రదర్శించే ఇదంతా ఆయనకి అక్కర్లేదటండి. హృదయంలో ఏముంది ఆయన చూస్తారు. హృదయంలో ఏముంది. ఈ వారు నా ఎడల చూపుచున్న భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవే. ఎవరో చేశారో ఆ ప్రకారంగా నేను చేస్తాను, ఎవరో ఏదో చేశారో ఆ ప్రకారంగా నేను నడుస్తాను, అంతే తప్ప దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఏం చెబుతున్నారు, ఆయన ఆజ్ఞలు ఏమున్నాయి, ఆయన భక్తులు ఏం చెప్పారు, ఆయన ప్రవక్తలు ఏం చెప్పారు, బైబిల్ ఏం చెప్పింది, నేనేం చేస్తున్నాను, అసలు ఈ ప్రశ్న లేదు. ఎవరినో చూసి ఆ ప్రకారంగా నేను వెళ్ళాలని నీవు అనుకుంటున్నావు, దానివలన ఉపయోగం లేదు. ఆయన ఏమంటాడంటే ఇవన్నీ కూడా దైవ నియమాలు కాదు, నా నియమాలు కాదు, ఎవరినో చూసి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలు. కనుక మనం ఉపవాస ప్రార్థన దేనికోసం చేస్తున్నాం. ఆవేళ 5వ నెల చేస్తున్నారు, 7వ నెలలో బబులోను చెరల నుండి సంవత్సరాలు చేశారు, ఇంకా చెయ్యాలా. యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకే లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాజకులకి కౌరు పెడుతున్నారు. ఎందుకున్నావు, దేనికోసం అంటున్నావు. కొలసీ పత్రిక 2:20లో పౌలు గారు మరొక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. కొంతకాలం అయ్యేటప్పటికీ మార్పులు చేర్పులు వచ్చేస్తూ ఉంటాయి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై, ఏమండి ఆ మూలపాఠములు అన్న మాట దగ్గర ఫుట్నోట్లో చిన్నక్షరాలతో భూతముల అని రాశాడండి. భూతముల మూలపాఠములు అంటే దెయ్యాల మూలపాఠాలు మనకెందుకండి. ఏంటయ్యి, ముట్టుకోవద్దు, చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ఇవన్నీ లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలి కాదు, అవన్నీ మనుషుల యొక్క కల్పన. కానీ హృదయంలో ఉన్నటువంటి ఇంటెన్షన్ దేవుడు చూస్తున్నాడు. మన హృదయం ఆయనకి కావాలి. కనుక ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నా పాపముల కొరకు, నా అవిధేయత కొరకు, నా తిరుగుబాటుతనం కొరకు, ఏమంటే రిపెంటెన్స్, రిఫార్మేషన్, రికన్సిలియేషన్, మారు మనసు, పునరుద్ధరణ, సమాధానపరచబడుట, 3 మాటలు చెప్పుకున్నాను చూసారా. అవి మనసులో ఉంచుకొని ఆ విధంగా నేను ప్రయత్నిస్తూ ప్రార్థన చేయటం నేను మొదలు పెట్టాలి. అప్పుడు సరైన ఫలితం మనం పొందుతాం. ఇంకొక మాట చెప్తాను నీకు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అడుగుతున్నారు ప్రజలు దేవుణ్ణి. మేము ఉపవాసం ఉంటున్నాం, నీవెందుకు చూడవు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు. మేము అవేళ మమ్మల్ని మేము నలగొట్టుకుంటున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం, మమ్మల్ని మేము ఏదేదో చేసుకుంటున్నాం, నువ్వెందుకు చూడట్లేదు, నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు అని వారు అడుగుతున్నారు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయటం మానేశారా. మీ పనివారిని కష్టపెట్టకుండా వారితో కష్టమైన పనులు చేయించుకోకుండా ఉన్నారా. వ్యాపారమే, పనివారిని
కష్టపెట్టి లేకపోతే వారిని బాధ పెట్టి పనివారంటే అక్కడ ఒక రకంగా కొంతమంది బానిసలుగా ఉండేవారు. ఏమి జాలి ఓలి లేదండి. అలాగ ఉంటూ మీరు ఉపవాసం ఉంటుంటే నేను మీ ఉపవాసాన్ని నేను ఎలా లక్షిస్తాను, మీ ఉపవాసాన్ని నేను ఎలాగ హర్షిస్తాను ప్రభు అడుగుతున్నాడండి. ఇర్మియా గ్రంథం ఇందాక 14వ అధ్యాయం చదువుకున్నాం, 12వ వచనం మళ్ళా చదువుతున్నాను. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను, వారు దహన బలిని అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. సరిగదా? ఖడ్గము వలనను, క్షేమము వలనను, తెగులు వలనను వారిని నాశనం చేస్తాను. అవసరమైతే శత్రువులు దాడి చేసి ఖడ్గం చేత చంపేస్తారు. లేకపోతే సరైనటువంటి వర్షాలు లేకపోవడం వల్ల పాడి పంటలు కరువయ్యి కరువు వస్తుంది దానివలన. లేతే తెగులు, కోవిడ్ పాండమిక్ అని చెప్పుకున్నామండి. పూర్వకాలం కలరా ఉండేది, అంతకుముందు మరొకటి గుట్లుగా వాటి వల్ల చనిపోయేటువంటి వారు గుట్లుగా ప్రతి ఇంట్లోనూ రోదన ధ్వని వినపడేది. ఇలాంటి వాటితో నేను మిమ్మల్ని మొత్తుతాను, ఎందుకంటే మీరు సరి అయినటువంటి ఉపవాస పరిస్థితుల్లో మీరు ఉండటం లేదు. మీరు చేసే ఉపవాసం ప్రజల కొరకు చేస్తున్నారు, మనుషుల కోసం చేస్తున్నారు, ఇంకెవరి కోసం చేస్తున్నారు తప్ప నా ఎడల మీరు చూపిన అవిధేయత కొరకు చేయడం లేదు, తిరుగుబాటుతనం కొరకు చేయటం లేదు, మారు మనసు అనేది అసలు మీ హృదయాల్లో మీ తలంపుల్లో కనపడడం లేదు నాకు అని ఆయన అంటున్నాడండి. మనల్ని మనం సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి ఇది ఒక మంచి సమయం, మంచి తరుణం. కనుక ఇక నుంచి మనం ఉపవాసం ఉండేటప్పుడు నా ఇంటెన్షన్ ప్రభువు చూస్తున్నాడు. కనుక నేను మారు మనసు పొందాలి, అలాగే నాలో పునరుద్ధరణ, ఒక నూతన ఆవిర్భావం అనేది జరగాలి. మూడవది, నేను దేవునితోనూ మా తోటి వారితోనూ కూడా నేను సమాధానపరచబడాలి అనే తీర్మానంతో మనం ముందుకు వెళదాం. అలాగూ ఉపవాస ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, మీరు మా హృదయాలను మీ వాక్యం ద్వారా తాకుతున్నారు, తట్టుతున్నారు. నిద్రావస్థలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు లేవనెత్తుతున్నారు. సుప్తావస్థలో నుంచి మమ్మల్ని మీరు తిరిగి మళ్ళా ఒక వెలుగులోనికి నడిపిస్తున్నారు తండ్రి. ఒక నూతన జీవనంలోకి మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలిపరుచుకొని మా జీవితాలను సరి చేసుకోవడానికి, మా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి సహాయం చేయి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి నాయన. ప్రతి ఒక్కరిపై నీ కృప కుమ్మరించండి. అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ సహాయం చేయండి. వారికి ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, గృహ కార్యకలాపాలకు తోడుగా ఉండి నడిపించు. అలాగే బిడ్డల యొక్క చదువులు సహాయం చేయండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. మంచి స్నేహితులను ఇవ్వండి. విదేశాల్లో ఉండే బిడ్డలు వారికి ఉద్యోగాలు, చదువుల్లో కూడా మీరే సహాయం చేయండి. వారందరికీ తగిన, ఏ దేశంలో ఉన్నా వారందరికీ తగిన క్షేమాన్ని దయచేయండి నాయన ప్రభు. అలాగే బాలింతలు, చండిబిడ్డలు, గర్భిణీలు, వృద్ధాప్యులను వారిని కనికరించు. కాలమాన ప్రభావాలు కలిగే బలహీనత నాయన, ఈ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి దినాల్లో స్వస్థత దయచేయమని, వాతావరణాన్ని శుద్ధి చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు. అలాగే మా యవన బిడ్డలను కనికరించు. వారికి యవన కాలపు అవసరాలు, వివాహం, ఉద్యోగం అవి మీరు తీర్చండి నాయన. అనారోగ్యంతో, బలహీనతతో, వ్యాధి బాధలతో, చికాకులతో నలిగిపోతూ, కృంగిపోతూ, ఇళ్ల వద్ద, హాస్పిటల్ కూడా ఉన్నటువంటి ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రియులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారికి ధైర్యాన్ని దయచేయి. దుఃఖంలో ఉన్న కుటుంబాలకి ఓదార్పు దయచేయి, స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకే వందనాలు తండ్రి. అలాగే మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపకు మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా మీరు పాత్రంగా చేయండి. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, అధికారులు ప్రతి ఒక్కరిపై నీ కృపకు మరి వారి ద్వారా మంచి పరిపాలన మాకు ప్రసాదించండి నాయన. మరొక మంగళవారం ఎలాగో కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదినాహార నెడుమకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టునుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ
నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ నేను వందనాలు, శుభాలు తెలియజేస్తూ మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.